దేశం కోసం ఎంతో మంది ఎన్నో రకాల సేవలు అందిస్తూ ఉంటారు. కొంతమంది ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వంటి వాటిల్లో చేరతారు. కొంతమంది ఇండస్ట్రీస్ తీసుకువస్తారు. కొంతమంది వారి తెలివితేటలు ఉపయోగించి దేశం అభివృద్ధి చెందడానికి సహాయం చేస్తూ ఉంటారు. కొత్త విషయాలు ఆవిష్కరించడం, ఇలా రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి ఎన్నో సేవల మధ్య బహిరంగ పేరు ప్రఖ్యాతలు, గుర్తింపు దొరకని విభాగమే గూఢచారి వ్యవస్థ. ఈ రోజు వీడియోలో పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన ఇండియన్ స్పై రవీంద్ర కౌశిక్ గారి గురించి తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రవీంద్ర గారు 1952లో రాజస్థాన్ లో జన్మించారు. ఆయన తండ్రి గారు ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. రవీంద్ర గారికి నాటకాలు, నటన అంటే ఎంతో ఇష్టం. కాలేజ్ టైంలో ఏకపాత్రాభినయాలు కూడా అద్భుతంగా ప్రదర్శించేవారు. బహుశా అలాంటి ప్రదర్శనలే ఆయన్ని రాలోకి తీసుకోవాలి అని అఫీషియల్స్ ని ప్రేరేపించాయేమో. 1970ల ప్రాంతంలో ఆయన్ని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాలోకి తీసుకున్నారు. 2 సంవత్సరాలు ఆయనకి అండర్ కవర్ ఏజెంట్ ట్రైనింగ్ ఇచ్చారు. అంతేకాదు, ఒక ముస్లిం వ్యక్తిగా ఎలా నడుచుకోవాలి, ఉర్దూ భాష, ముస్లిం సంప్రదాయాలు, ఇలాంటి ఎన్నో విషయాల మీద ట్రైనింగ్ ఇచ్చారు. నబీ అహ్మద్ షకీర్ అనే కవర్ నేమ్ తో పాకిస్తాన్ లోని కరాచీ యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది LLB పూర్తి చేశారు. ఇక్కడితో అయిపోలేదు. ఆ తరువాత ఆయన పాకిస్తాన్ ఆర్మీలో ఒక క్లర్క్ గా చేరారు. ఆయన క్లర్క్ గా పనిచేసిన ఆఫీస్, అందులో ఆయన పొజిషన్ ఒక రకంగా చెప్పాలి అంటే ఏజెన్సీకి గోల్డ్ మైన్ అనే చెప్పాలి. పాకిస్తానీ ఆర్మీ యూనిట్స్, వాటి కదలికలు, ముఖ్యమైన ఆఫీసర్స్ పోస్టింగ్స్, యుద్ధ సామాగ్రి రవాణా, ఇలాంటి ఎన్నో వివరాలు భారతదేశానికి ఉత్తరాల ద్వారా పంపేవారు. కొన్ని ఆన్లైన్ పోస్టులలో అయితే ఆయన పాకిస్తాన్ ఆర్మీలో మేజర్ ర్యాంకును కూడా చేరుకున్నారు అని ఉన్నాయి. కానీ ఎక్కువ ఆర్టికల్స్ మాత్రం క్లర్క్ అనే చెప్పాయి. 1979 నుండి 83 వరకు ఆయన పాకిస్తాన్ ఆర్మీలో క్లర్క్ గా పనిచేశారు. ఒక లోకల్ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నారు. అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు రవీంద్ర గారికి ద బ్లాక్ టైగర్ అనే బిరుదు కూడా ఇచ్చారు. 1983లో కౌశిక్ గారి కవర్ పోయింది. పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోయారు. 1985లో ఆయనకి మరణశిక్ష విధించారు. తరువాత అది జీవిత ఖైదుగా మార్చబడింది. 2001లో మియాన్వాలీ సెంట్రల్ జైల్లో ఆయన కన్నుమూశారు. దేశం కోసం ఇలాంటి ఎందరో వీరులు తమ సేవలు, ప్రాణాలు అర్పించారు, అర్పిస్తూనే ఉంటారు. అందుకే అనేది, మన జెండా గాలికి కాదు, ఈ నేలని, ఈ దేశాన్ని కాపాడుతూ ప్రాణాలు విడిచిన వీరుల తుది శ్వాసతో ఎగురుతుంది అని. జై శ్రీరామ్, జై హింద్.